నమస్తే, నేను మీ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి. నాకు హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఎదురయ్యే ఇంకో క్వశ్చన్, సార్ ఐసీయూలో ఎన్ని రోజులు ఉండాలి, ఐసీయూ ఛార్జెస్ ఎంత అవుతాయి? నేను ఒక్కటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ కిడ్నీ ఆపరేషన్స్ విషయంలో స్టోన్స్ కావచ్చు, లేజర్ ఆపరేషన్ కావచ్చు, ప్రోస్టేట్ ఆపరేషన్ కావచ్చు, లాప్రోస్కోపీ ఆపరేషన్ కావచ్చు, ఇట్లా రకరకాల కిడ్నీ ఆపరేషన్స్ లో చాలా మందికి ఎక్కువసేపు ఐసీయూలో ఉంచాల్సిన అవసరం పడదు. జనరల్ గా వాళ్ళు ఒక రకమైన అనస్థీషియా ఉంటుంది, ఆ అనస్థీషియా ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చే వరకు ఉంచేసి కొంచెం రికవరీ కాగానే వార్డుకు కానీ లేదంటే రూమ్ కానీ షిఫ్ట్ చేయొచ్చు. చాలా వరకు 2 నుంచి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము ఇప్పుడున్న అంత అడ్వాన్స్ టెక్నాలజీతో. సో పేషెంట్స్ ని ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల అనవసరంగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. పేషెంట్స్ కు భయం ఎక్కువ అవుతా ఉంటుంది. పక్కేదో పేషెంట్ కి ఏదో అయితే వీలే అయినట్టు భయపడతా ఉంటారు. ఒక రకమైన భయంలో ఉంటారు. ఆ భయం ఉంటే కూడా వ్యాధి తొందరగా తగ్గదు. ఇంకోటి ఏంటంటే బిల్లు కూడా ఎక్కువ అయిపోతా ఉంటారు ఐసీయూలో వస్తే. సో జనరల్ గా నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు ఐసీయూలో ఉంచాలి, ఐసీయూ నుంచి ఎప్పుడు షిఫ్ట్ చేయాలనేది నేను ముందే పర్టికులర్ గా చెప్పేస్తా ఉంటాను పేషెంట్. దీనివల్ల పేషెంట్ కి ఒక రకమైన నమ్మకం కలుగుతుంది, తొందర రికవర్ అవుతా ఉంటారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐసీయూ అవసరం ఉన్నన్ని రోజులే ఉంచాలి పేషెంట్. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గియొచ్చు, ఖర్చు తగ్గియొచ్చు, పేషెంట్స్ కూడా ఎలాంటి భయం ఉండదు. నమస్తే.